రేవంత్ రెడ్డి మరోసారి అమెరికాకి ఎందుకు వెళ్తున్నాడు అంటే పెట్టుబడులు తీసుకోవడానికి వెళ్తున్నాడట. ఈయన ముఖం చూసి కుక్కలు కూడా వాకిట్లోకి వచ్చేటట్లేవు. మరి దావోస్కి వెళ్ళి 42,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మొగోడు పెట్టుబడులని ఐటీ రంగంలోనే మించిపోయిన రేవంత్ రెడ్డి అని బాగా ఆ రోజు ప్రకటనలు వేయించిళ్ళు. మరి ఆ 42,000 కోట్ల రూపాయలు మరి ఎక్కడికి పోయినాయి? ఇప్పటిదాకా రాష్ట్రానికి పెట్టుబడులు లేవు. పెట్టుబడుల కోసం వచ్చిన కంపెనీలు కాస్త పక్క రాష్ట్రాలకు తరలిపోయినా కూడా రేవంత్ రెడ్డి డ్రామాలు. ఆ డ్రామాలు ఏందో ఈరోజు పూర్తి స్థాయిలో ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని పూర్తి స్థాయిలో స్కిప్ చేయకుండా మాత్రం చూడడానికి ప్రయత్నం చేయండి. అమెరికాకు రేవంత్ బలగం. యుఎస్ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్, ఆయనతో పాటే వెళ్తున్న భారీ బలగం, సొంత టికెట్లతో మరి కొందరి ప్రయాణం, లాబింగ్ కోసం అమెరికాకు టూర్. యుఎస్ లో అయినా సీఎం టైం ఇస్తారని ఆశలు, క్యాబినెట్ బెర్తులు, నామినేటెడ్ పోస్టులు అక్కడే ఫైనల్ అయ్యే ఛాన్స్. అధికార పర్యటనలో మరోసారి అధికార వ్యక్తులు ప్రచారం కోసం భారీ పిఆర్ టీం కూడా. ఈ టాపిక్లో మొత్తం ఒకటే ముచ్చట చెప్తా. మంత్రి పదవులు దగ్గర 18 మంత్రి శాఖలన్నీ ఆ మంత్రుల పదవులు ఇవ్వడానికి ఇప్పుడు పనిచేసే మనుషులే కాదు, ఎవరు ఎంత డబ్బులు ఇస్తే వానికే మంత్రి పదవులు ఇస్తాడు. ఇక తెలంగాణలో ఇస్తే ఇది బాగా వైరల్ అయిపోతుంది, మన మీడియా వారు వదలరు కదా. అందుకనే అమెరికాకు పోయి ఆడ ఏ మీడియా ఉండదు, ఎవరుండరు, సందులో సంసారం పెట్టుకుందామని రేవంత్ రెడ్డి చలో టూర్ టు అమెరికా. గా ముచ్చటిడ షార్ట్ కట్ గా వివరిస్తారు, ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేయండి. సీఎం రేవంత్ అమెరికా పర్యటన. పెట్టుబడులను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తున్నారని చెప్తున్నారు. సిగ్గు లేకుంటే నీకు దేవుడు సిగ్గెందుకు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి, నాకు తెలవడం లేదు. కానీ నువ్వు దావోస్కి వెళ్ళి వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడి కెమిస్ట్రీ బయాలజీ అని చెప్పేసి ఆ రోజు ఆడపరుదించుకొని 42,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చానని V6 వెలుగుతోటి ప్రచారం రాయించుకొని తీన్మార్ మల్లిగాంతో డప్పు పట్టించుకొని మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు తరలుకుంటూ వస్తున్నాయి. రాష్ట్రంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్న నిరుద్యోగులు అందరిగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, బ్యాగులు కట్ చేసుకొని కంపెనీలో పోయి ఉద్యోగాలు చేసుకోవడం ఒక్కటే తక్కువ ఉందని ఆ రోజు డప్పు చాటింపులు చేసి పట్టుబిళ్ళ జాతర అనుకున్న నానా రకాల ప్రచారాలు చేయిస్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ అమెరికాకి నువ్వు మళ్ళీ టికెట్లు అమ్ముకోవడానికి, మంత్రి పదవులు అమ్ముకోవడానికి మళ్ళీ సందులో సంసారం పెట్టింది పోయి అమెరికాలో పెట్టింది ఆ విధంగా పెట్టకుండా పెట్టుబడులు ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి అడిగి పోయినట. వాళ్ళు రాలేరా? వాళ్ళ ఫ్లైట్ల ఛార్జీలు డబ్బులు లేవా? ఒక కంపెనీ ఒక రూపాయి బిల్లు అంతా తెచ్చిన రాష్ట్రానికి. ఇప్పటికీ నీ పర్యటన మొత్తం మొదలు పెడితే 1,000 కోట్లతో సాగింది. ప్రజల సొమ్ముతోటి, రాష్ట్రం మీద విధించే పన్నులతోటి, వాళ్ళ రెక్కలిరిచి బొక్కలిరిచి వాళ్ళకి ఇచ్చే హామీలు ఇవ్వకుండా ఆర్బీఐ నుంచి, హార్కో కంపెనీ నుంచి 1,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి జల్సాలు చేస్తుంది నువ్వు, సంతోషాలు పడుతుంది నువ్వు, పబ్బులు తిరిగేది నువ్వు, రాష్ట్రం మొత్తం టూర్లు పట్టుకొని చక్కర్లు కొట్టేది నువ్వే. మళ్ళీ ఏం రాయితా ఉన్నాడు ఈడ? అమెరికాకి వెళ్ళి పెట్టుబడులని ఆహ్వానించే రా సామి రా ఈడ పీకింది ఏమి లేదు కానీ పెద్ద ముచ్చట్లిగా. కాబట్టి ప్రజలారా మీకు ఒకటి అర్థం కావాలి, రేవంత్ రెడ్డి అతని మీద ఎన్ని కేసులు ఉన్నా కూడా, అతను ప్రధానంగా ఒక దొంగ అయినా కూడా, రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మనం ఓటేసినా కూడా, రేవంత్ రెడ్డి మాటలకి పూనకాలు వచ్చినట్టు లోడింగ్ అయ్యి ఊగి గప్పగప్ప గుద్దొత్తే రేవంత్ రెడ్డి తెల్లారిసరికి తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడి ఈరోజు దొంగనికి అధికారం ఇస్తే ఏం చేస్తాడా అంటే దొంగ పనులు చేసుకుంటూనే ఉంటాడు. రాష్ట్రం అల్లకల్లోలం అవుతా ఉంది, అట్టడుగుతా ఉంది. విద్యార్థుల మీద సవాల్లో బతకాలా, ఉద్యోగాలు నువ్వైనా ఇస్తావా ఇవ్వరా, ఒక్కసారి ఓయుకి సెక్యూరిటీ లేకుండా రాగా నేను సంపిపడ దొబ్బుతామని ఓయు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర రైతాంగం వారు ఇప్పటిదాకా పొలాలన్నీ వేసుకున్నాము, ఈసారి 9 లక్షల మంది రైతన్నులు అయితే ఈసారి వేసుకోలేదట. ఉసిరే వరకు తగులుతుంది, నీకు తగలదా రేవంత్ రెడ్డి? నువ్వు మనిషివేనా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకుంటే టూరిజం శాఖ మంత్రివా? ఎడు తిరుగుతా ఉన్నావు? రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకోవడానివి, రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోవడానివి నువ్వు ఏమైనా అంటే ప్యాలెస్లో కూరుకుడు, ఏమైనా అంటే ప్రెస్ మీట్లలో మాట్లాడు, సవాళ్ళ మీద సవాలేసుడు, ఇది శాత అయితే తప్ప నీకు పరిపాలన ఏ విధంగా శాత. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలు నువ్వు ఏం చేసినావో నీకు ఓటేసి గెలిపించారో నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఏమైనా చేసావా? ఏ ప్రజలను ఆదుకున్నావా? లేకుంటే ప్రతిపక్షంలో నేను ఇట్లా ఆదుకుంటున్నా అట్లా ఆదుకుంటున్నా 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని పేదలు పెడుతున్నట్టు పవన్ కళ్యాణ్ పెట్టినట్టు నువ్వేనా పెట్టావా? అసలు ప్రజలు నిన్ను ఏం చేసి ఓట్లు వేయించారో నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. మార్పు ఇట్లుంటుందని ప్రజలు ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మన బయట వీడియో చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డిని ప్యారాగాన్ చెప్పులు అందుకొని
పళ్ళున సరిచేటట్టు ఉన్నారు ప్రజలైతే. మరి రేవంత్ రెడ్డి చూసుకుంటే మాత్రము సల్ల కాఫీగా అమెరికాలకు ఏసీ టికెట్లు ఏసీ ఫ్లైట్లు కట్టించుకొని అమెరికాలకు పరిగెడతా ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి తీరు. ప్రజలారా, దయచేసి ఇక్కడైనా మీరు రేవంత్ రెడ్డి యొక్క బాగోతలు అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి పెట్టుబడులు ఏ రోజుకు తీసుకున్నాడు. ఈయన వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడితే ఏ పెట్టుబడులు వస్తాయి? ఇంగ్లీష్ రాదా, హిందీ రాదా, సరిగా తెలుగు కూడా మాట్లాడరాదా? తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నదో కూడా ఇంత ఇగ్నిత జ్ఞానము నాలెడ్జి ఏం లేకుండా పోయింది రేవంత్ రెడ్డికి. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు, మనం విమానాలు కొనాలన్నా కోటికి పోవాలట. సిగ్గుందా రేవంత్ రెడ్డి కొంచెమైనా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకా ఎంత మభ్యగా తీసుకుపోతావు? ఇన్ని మాటలు వింటే మనం ఉన్న పనులు కూడా ఊడ్చగొట్టుకొని అడుక్కునే స్థాయికి తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, నిజాలు తెలుసుకోండి, నిజం మాత్రమే తెలుసుకోండి. రేవంత్ రెడ్డి భాగవతాలు తెలుసుకోండి. మనకు రుణమాఫీ కావాలి, రైతు బంధువు రావాలి, వ్యవసాయ కూలీలకు వారికి 12,000 రూపాయలు రావాలి, రైతన్నలకు పైసలు రావాలి, రైతు బీమా రావాలి, 500కే గ్యాస్ సిలిండర్ రావాలి, మహిళలకు 2,500 ఇవ్వాలి. ఇలా చెప్పుకుంటా పోతే నానా రకాలు. ఇంకోటి, మన నిరుద్యోగులకు 4,000 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాడు. నిరుద్యోగుల మహిళలకు స్కూటీ ఇస్తా ఉన్నాడు. రకరకాల హామీలు ఇస్తా అని చెప్పిండు. మరి అవన్నీ వచ్చేదాకా ఆర్జీటీవీ మీడియా బయట కానీ స్క్రీన్ ముందు కానీ పూర్తి స్థాయిలో కొట్లాడడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి చెక్క భజన చేసే తీన్ మార్మల్లి గారి లెక్క, లేకుంటే V6 వెలుగొని లెక్క ఆ విధంగా భజన చేయడం మనకు రాదు. కాబట్టి నిజాలు తెలుసుకోండి ప్రజలారా. పూర్తి స్థాయిలో ఈ వచ్చేదాకా కొట్లాడుతూనే ఉందాం. అవసరమైతే బై ఎలక్షన్ పెట్టించుకుందాం, లేకుంటే ఈ నాయకుల్ని ఎన్నుకోకుండానే ఉందాం బేషుగ్గా.